హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో మనం చెప్పుకున్నట్టుగా ఈరోజు నుండి సంస్కృత పాఠాలను కూడా నేర్చుకుందాము. దీనికోసం మనం ముందుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం తెలుసుకోవడం వలన చాలా ఈజీగా 100కి 99 మార్కులు అనేది మనము సాధించగలము. ఈ సాంస్క్రిట్ అనేది కూడా మనకి తెలుగు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లాగానే ఉంది. సో మనము క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము రండి. మొదటి బిట్టులో 2 పాఠాలు ఇస్తాడు. ఇందులో మనకు చాలా బాగా ఈజీగా ఉన్న ఏదైనా ఒక పాఠంను మనం చదివి అందులోని శ్లోకాలను నేర్చుకోవడం వలన మనము ఈ బిట్టును చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలము. అయితే మనము ఈజీగా ఉన్న పాఠాలేంటో చూద్దాము. మొదటిది సాధువర్తనంలో 6 శ్లోకాలు లేదా గాయత్రి నీతి గీతావళిలో 6 శ్లోకాలు నేర్చుకోవాలి. ఈ 2 పాఠాలలో చాలా ఈజీగా మాత్రము సాధువర్తనంలోని 6 శ్లోకాలు ఇవి నేర్చుకోవడం వలన మనము మొదటి బిట్ అనేది చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలము. మొదటి బిట్టులో ప్రతిపదార్థంలో ముఖ్యంగా రాసేవి మనము కొన్ని సైడ్ హెడ్డింగ్స్ అనేవి రాయాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్ ద్వారా మనము రాయాల్సిన దాన్ని హైలైట్ చేయాలి. మొదటిది కవి పరిచయము, పద విభాగం, అన్వయం, ప్రతిపదార్థం, భావం రాయాలి. రెండవ బిట్టు పద్యభాగం నుండి 2 సారాంశాలు ఇస్తాడు. మొదటిది అందులో మనం ఏదో ఒక సారాంశాన్ని వ్రాయాలి. అసలు పద్యభాగంలో మొత్తం 4 సారాంశాలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్వి ఒకటి కుముద్వతి పరిణయం, రెండవది విక్రమాంకస్య ఔదార్యం. ఈ 2 మనము బాగా నేర్చుకోవడం వలన ఈ రెండిట్లలో ఏదో ఒకటి మనకు వస్తుంది. మూడవ బిట్టు థర్డ్ బిట్టు గద్య భాగం నుండి సారాంశాలు. ఇందులో 2 సారాంశాలు ఇస్తాడు. అందులో మనం ఏదో ఒకటి రాయాలి. గద్య భాగంలో మొత్తము 4 సారాంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మొదటిది సోమదత్త చరితం, రెండవది భాతృవాత్సల్యం. ఇవి నేర్చుకోవాలి. ఇందులో నుండే 2 మార్కుల ప్రశ్నలు కూడా మనము మరియు సందర్భ సహితాలు కూడా వస్తాయి. కావున మనము ఈ సారాంశాలని మనము బాగా నేర్చుకోవాలి. సారాంశం రాసేటప్పుడు ముందుగా సైడ్ హెడ్డింగ్స్ని రాయాలి. దాని ఆధారంగా సారాంశంను చక్కగా రాయాలి. ఇందులో ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్స్ కాదండి, కొటేషన్స్ని కూడా రాయాలి. ఈ 3 బిట్లను మనము ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రమే రాయాలి, కానీ రెండిటిని కలిపి రాయకూడదు. అంటే తెలుగు ఇంగ్లీష్ని కలిపి రాయకూడదు. నువ్వు ఈ 1 to 3rd బిట్ వరకు నువ్వు రాస్తే తెలుగులో రాయాలి, లేకపోతే ఇంగ్లీష్లో రాయాలి. తెలుగు లేదా ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి, కానీ 2 కలిపి మాత్రము రాయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. 4వ బిట్టు ఇక్కడ నానిటెల్ నుంచి 4 ప్రశ్నలు ఇస్తున్నారు. మనం 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. నానిటెల్లోని పాఠాలు న్యాసరక్ష, ముద్రరాక్షసం, అనుర్రవం. ఇందులో మనం ఎనీ 2 లెసన్స్ను నేర్చుకోవాలి. ఇందులో ముఖ్యమైనవి న్యాసరక్ష, అనుర్నవం. ఈ 2 పాఠాలను నేర్చుకుంటే మనము 4వ బిట్టును చాలా ఈజీగా రాయగలము. 5వ బిట్టులో ఇందులో పద్యభాగానికి చెందిన సందర్భాలను ఇస్తాడు. 4 ఇస్తాడు. ఇందులో మనకి ముందుగా చెప్పుకున్నట్టుగా 2 పాఠాలను నేర్చుకుంటే అంటే పూర్తిగా ఈ 2 పాఠాలు నేర్చుకోవాలి. 2 పాఠాల్లో ఉన్న 2 మార్క్ క్వశ్చన్లను, లాంగ్ క్వశ్చన్లను, సారాంశము సందర్భాలను అన్నిటినీ నేర్చుకుంటే మనము చాలా ఈజీగా ఈ 5వ బిట్టును అనేది మనము రాయగలము. అందులో మనం చెప్పుకున్నట్టుగానే కుముద్వతి పరిణయ, విక్రమాంకస్య ఔదార్యం ఈ 2 పాఠాలను నేర్చుకుంటే సరిపోతుంది. 6వ బిట్టు ఇందులో గద్య భాగానికి చెందిన 4 సందర్భాలను ఇస్తాడు. ఇందులో మనం 2 సందర్భాలను మాత్రం రాయాలి. ఈ 2 సందర్భాలను రాయాలంటే మనం చెప్పుకున్నట్టుగానే
గద్య భాగంలో నుంచి 2 పాఠాలను చాలా చక్కగా నేర్చుకుంటే సందర్భాలను రాయగలము, షార్ట్ క్వశ్చన్స్ని రాయగలము, లాంగ్ క్వశ్చన్స్ని కూడా రాయగలము. సో అందులో మొదటిది సోమదత్త చరితం, రెండవది సహృద్భేదలో సందర్భాలను మనం నేర్చుకోవాలి. 7వ బిట్టు పద్యభాగం నుండి లఘు ప్రశ్నలు 4 ఇస్తాడు. ఇందులో మనం ఏవేని 2 ప్రశ్నలు రాయాలి. మనం చెప్పుకున్నట్టుగానే 2 పాఠాలు నేర్చుకోవాలనుకున్నాం కదా, కుముద్వతి పరిణయ విక్రమాంకస్య ఔదార్యం. ఇవి నేర్చుకుంటే మనము 7వ బిట్టును చాలా ఈజీగా రాయగలము. 8వ బిట్టు గద్య భాగం నుండి లఘు ప్రశ్నలు 4 ఇస్తాడు. ఇందులో మనం 2 ప్రశ్నలు రాయాలి. ఈ 2 ప్రశ్నలు ఈ 2 పాఠాల నుంచి మనం నేర్చుకుంటే సరిపోతుంది. మొదటిది భాతృవాత్సల్యం, రెండవది సహృద్భేద నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 9వ బిట్టు పద్యభాగం నుండి 1 మార్కు ప్రశ్నలు ఇస్తాడు. ఇందులో 6 పాఠ్యభాగాల నుండి అన్ని 1 మార్కు క్వశ్చన్ను మనము నేర్చుకోవాలి. ప్రశ్నలకు జవాబులను పూర్తిగా రాయాలి. అంటే మనము ప్రతి పద్యభాగంలోని 6 పాఠాలను, గద్య భాగంలోని 6 పాఠాలను మనము 1 మార్కు క్వశ్చన్లను నేర్చుకోవడం వలన చాలా ఈజీగా ఈ 9వ బిట్టు 10వ బిట్టుని మనము రాయగలము. సేమ్ మనకి తెలుగులో ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ కూడా. అంటే 1 మార్క్ క్వశ్చన్కి చాయిస్ అనేది లేదు, ప్రతి పాఠం నేర్చుకోవాలి. 10వ బిట్టు గద్య భాగం నుండి ఇందులో కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా 6 పాఠాలలో నుంచి ఇస్తాడు. ఈ 6 పాఠాల్లోని 1 మార్క్ క్వశ్చన్లు అన్నిటినీ నేర్చుకోవాలి. అన్నిటికి మనము సమాధానాలు అనేవి రాయాలి. కాకపోతే ఈ సమాధానాలని మనము షార్ట్గా రాయకూడదు. 1 వర్డ్ సెంటెన్స్ కంప్లీట్గా రాస్తేనే మనకి 1 మార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు 11వ బిట్టు ఇందులో మనకు 4 లెటర్స్ ఉంటాయి, 4 లెటర్స్ అనేవి ఉంటాయి. ఇందులో 2 లెటర్స్ మనము ఏవైనా 2 లెటర్స్ని రాస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది 2 లెటర్స్ను మనకు రావాలి. అందులో మొదటి 2 లెటర్లు సరిపోతుంది. ఒకటి ధనయాచనార్థ పితరం ప్రతిపత్రం, రెండవది మాతరం ప్రతి మిత్రస్య గృహమాగమన నివేదనం. ఈ 2 లెటర్స్ను మనకు ఖచ్చితంగా రావడం వలన ఈ 4 లెటర్లో నుంచి ఈ 2 లెటర్లు నేర్చుకుంటే మనము ఈ 11వ బిట్ అనేది చాలా ఈజీగా రాయగలము. ఇప్పుడు 12వ బిట్టు ఇందులో మనకు సందులు ఇస్తారు. ఇక్కడ మనకు సంధిని కలిపి ఇస్తాడు. మనం సంధిని విడదీసి సంధి పేరు అనేది రాయాలి. గుర్తుపెట్టుకోండి, సంధిని విడదీయాలి, సంధి పేరు రాయాలి. అప్పుడే మనకి మార్కులు అనేవి పడతాయి. ఇప్పుడు 13వ బిట్టు ఇక్కడ సందులను విడదీసి ఇస్తాడు. వాటిని మనం కలిపి రాయాలి మరియు సంధి పేరును కూడా రాయాలి. ఇప్పుడు 14వ బిట్టు ఇందులో మనకు 4 శబ్దాలను ఇస్తాడు. మనం ఏదో 2 శబ్దాలను రాయాలి. మనం స్త్రీలింగం లేదా నపుంసక లింగ శబ్దాలను నేర్చుకున్నా సరిపోతుంది, లేకుంటే పుంలింగం స్త్రీలింగం శబ్దాలను నేర్చుకున్నా కూడా సరిపోతుంది. ఈ 4వ బిట్ అనేది రాస్తాము అంతే. నేర్చుకుంటే స్త్రీలింగం లేదా నపుంసక లింగ శబ్దాలు నేర్చుకోండి, లేకుంటే పుంలింగం లేదా స్త్రీలింగం నేర్చుకోండి. ఇప్పుడు 15వ బిట్టు ఇందులో సమాసాలను ఇస్తాడు. ఈ 6 సమాసాలలో మనము 3 సమాసాలను వ్రాయాలి. ఇందులో ముఖ్యమైన సమాసాల పేర్లు చెప్తాను, మీరు వీటి గురించి మాత్రం నేర్చుకోండి. మొదటిది ద్వంద్వ సమాసము, 2 బహువ్రీహి సమాసము, 3 ద్విగు సమాసం. ఈ 3 సమాసాలను మీరు ఎగ్జాంపుల్స్తో అంటే విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి. 16వ బిట్టు ఇందులో మనము ప్రథమార్థంలో ఉన్న పదాన్ని మార్చాలి. మొత్తము 20 ఉంటాయి, అందులో 5 వ్రాయాలి. అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇందులో 20లో 5 రాస్తే సరిపోతుంది. ఇదండి ఇంటర్మీడియట్
సాంస్క్రిట్ క్వశ్చన్ పేపరు అంటే 1వ బిట్టు నుంచి 16వ బిట్టు వరకు మీకు 6 పాఠాలు అంటే పద్య భాగంలో 6 పాఠాలు, గద్య భాగంలో 6 పాఠాలు, నాన్ ఇటెల్లో 3 పాఠాలు ఇలా ఉన్నా కూడా నేను ఇంపార్టెంట్ అయినవి చెప్పాను. ఈ విధంగా మీరు అనేది చదవడం వలన మీకు చాలా తొందరగా 100కి 99 మార్కులు అనేది మీరు సాధించగలరు. ఇందులో